నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పాస్టర్ అభినయ్ దర్శన్పై దాడి కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ. వీడున్నాడు, వీడు మహా గొప్ప నటుడు. వీడు ఆస్కార్ అవార్డుకు ఎవరిని అడగకుండా ఇవ్వచ్చు కదా డైరెక్ట్. ఆస్కార్ అవార్డు ఇంటర్నేషనల్ అవార్డు, అది మామూలు కాదు. అందరేమో స్క్రిప్ట్ ఉంటుంది, మేకప్, కెమెరా, షాట్ రెడీ, అది ఇదంటే వీడికి ఏది లేదు. వీడు చేసేది గొప్ప నటన. స్క్రిప్ట్ ఏముండదు, ఇక అప్పటిదప్పుడే ఆలోచన చేయాలి, జనాన్ని ఆగం చేయాలి. అంత గొప్ప నటుడు వీడు. ఇంతకుముందు కూడా కారు కోసం, కారు కొనాలని డ్రామాలు ఆడి కారు కొన్నాడు వీడు. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు తెలుస్తున్నది వాస్తవం కాకపోవచ్చు. ఒక మహిళ పేరు మీద కూడా రకరకాలుగా డబ్బులు తీసుకున్నాడు అకౌంట్ల నుంచి అని. అది మనం దాన్ని నిర్ధారించలేం, మనకు అది కరెక్ట్ కాదు, దాన్ని మనం కొట్టేద్దాం. వాస్తవం బయట ఒక ముందు తెలుస్తుంది. కానీ వీడు మాత్రం చేసేది చాలా గొప్ప పని. వీడు దాడి చేయించుకున్నాడు, తనపై దాడి చేసినట్టుగా చిత్రీకరించిండు, అందరిని నాగం చేసాడు. అట్లా వీడు ఉండాలి. క్రైస్తవులలో వీడు ఆనిముత్యం, క్రైస్తవులకు వీడు ఆనిముత్యం. ఆగం చేస్తున్నాడు వీడు అందరినీ. ఇక్కడ ఒకసారి మన పాస్టర్ అభినయ్ దర్శన్పై హత్యాయత్నం అవాస్తవం అని, దీనికి సంబంధించి 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యాయత్నం వాడే చేయించుకున్నాడు, వాడే లొకేషన్ చూసుకున్నాడు, వాడే వీడియో చిత్రీకరించమన్నాడు. బొలబొల మన వీడియో చూస్తే తెలుస్తుంది. ఇక మామూలుగా అదే నటన, అద్భుతమైన నటన. ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వీళ్ళ దగ్గర ట్రైనింగ్ చేసుకోవాలి. ఇంకో అంత గొప్ప నటన వీడికి. 8 ఈ కేసు వివరాలు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మీడియాకు వివరించారు. కల్పిత దాడి ఘటనపై 8 మందిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఇందులో A1గా పాస్టర్ అభినయ్ దర్శన్, అగ్ర హీరో వాడు ఫస్ట్ A1. అదేవిధంగా A2గా బిల్ల కిరణ్, A3గా కె బెన్హార్, A4గా భానుప్రసాద్కు పేర్కొన్నారు. దాడికి సహకరించిన వసంత్ కుమార్, ప్రేమ్ కుమార్, సత్యరాజు, ఇంద్రకుమార్లపై కూడా కేసులు నమోదు చేశామని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని అభియోగంపై కూడా కేసులు పెట్టామన్నారు. అభినయ్ దర్శన్పై గతంలోనూ కేసులు ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. వరకట్నం, యువతిని వేధించిన కేసులు కూడా ఉన్నట్లు మనం ముందు అనుకున్నాం. అది కూడా కొంతవరకు వాస్తవం. యువతిని వేధించినటువంటి దాంట్లో కూడా మనోడు ఘనపాటి చాలా గొప్పనైనటువంటి పాత్ర పోషించిండు. ఆ అమ్మాయిని వేధించిన దాంట్లో అంత గొప్పవాడు. ఇక్కడ ఏమవుతుందంటే, ఎంత భయంకరమైన నటన. వీడు ఒక క్రైస్తవ మతానికి సంబంధించిన పాస్టర్ మీద దాడి జరిగితే హిందువుల మీద అటాక్ జరగాలి. వీనిపైన సానుభూతి కలగాలి. వీడు పార్టీ పెట్టుకున్నాడు, దిక్కుమాల పార్టీ ఒకటి పెట్టి దాన్ని ఎవరు దేక్తలేరు, ఆ పార్టీని ఎవరు కన్నెత్తి కూడా చూస్తలేరు. వీడు రకరకాల భీభత్సం చేస్తున్నాడు. ఇక నటనను చూపిస్తున్నాడు. తన నటన ప్రతిభా పాఠవాలు ఆస్కార్ అవార్డు గ్రహీతగా వీడు వెలుగొందే అవకాశాలు ఉన్నట్టుగా వీడు నటిస్తున్నాడు. దాంట్లో ఏమైంది, ఇంత ఉన్న నాటకం మొత్తం బయటపడ్డది. ఉన్న నాటకం అంతా బయటపడి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఈపులు వాళ్ళు కొట్టుకునేదాకా తెచ్చుకున్నాడు. వీడు ఆస్కార్ అవార్డు ఎందాక వచ్చిందంటే పోలీసు వాళ్ళు ఈపు పలగొట్టేదాకా తెచ్చుకున్నాడు. వీనితో పాటు వీనికి సహకరించినటువంటి వేదాంతులు, విద్వత్ మహాశయులు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ 8 మంది, వాళ్ళ ఈపులు కూడా వలుగుతాయి. అంటే హిందువులను అటాక్ చేసి హిందువుల మీద దాడి జరగాలి, వీడి మీద సానుభూతి పెరగాలి. వీడికి అయ్యవ్వలు పెట్టిర్రా, వీడు పెట్టుకున్నాడో తెలియదు. కానీ అభినయం నటన కదా అభినయం అంటే. దర్శన్ అంటే చూపించుడు. ఎంత మంచి పేరు పెట్టుకున్నాడు, పేరుకు తగ్గట్టే వ్యవహారం ఉంది వీడి, పేరుకు తగ్గట్టు వ్యవహారం ఉంది. చిలిపి లక్షణాలు, చిలిపి చేష్టలు ప్రజలు నమ్మాలి. పాస్టర్లు కూడా అక్కడక్కడ దుర్మార్గులు తయారవుతున్నారు పాస్టర్లు. అందులో వీడు ఆ దుర్మార్గులలో వీడు అగ్రత్వం ఉంటుంది. వీడు మొదటి స్థానం వీడికి వెయ్యాలి. కేసులో ఏవైనా అయింది కదా, దుర్మార్గులైన పాస్టర్లలో వీడు నెంబర్ 1. అంటే హిందువుల మీద అటాక్ చేయడానికి, హిందువులను, ఎందుకంటే ముస్లింల మీద ఎట్లయినా పోదు, ఏమున్నా హిందువులు మనమేగా కొట్లాడేది. వీళ్ళు చేసే చేష్టల గురించి మాట్లాడుతున్నది హిందువులే కదా. వీళ్ళపైన అనుమానం రావాలి, మత విద్వేషాలను రెచ్చగొట్టాలి, వీనిపై సానుభూతి గొప్పగా పెరగాలి. వీనికి పూలరథం ఇస్తారు వాళ్ళు, స్వర్ణ కిరీటం పెడతారేమో అనుకున్నాడు వాడు. ఇప్పుడు ఏమైంది, జైల్లో పడి ఈపు వాళ్ళు కొట్టుకునేదాకా తెచ్చుకున్నాడు వీడు. అందుకే పేరులో సార్థకత చేసుకున్నాడు.
అభినయ్ దర్శన్. వీడి చేష్టలు, వీడి వికృతమైన చేష్టల గురించి ప్రేక్షకులారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.